జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి గురించి సంచలనమైనటువంటి విషయాలు బయటపెట్టాడు బోండా ఉమామహేశ్వరరావు. అన్నా క్యాంటీన్లు తీసేసినందుకు, వారికి ఇస్తా అన్నటువంటి 300 రూపాయలు ఇవ్వనందుకే సతీష్ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశాడు అంటూ కూడా బోండా ఉమామహేశ్వరరావు కొన్ని సంచలనమైనటువంటి విషయాలు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, జగన్మోహన్ రెడ్డి మీద ఈ గులకరాయి దాడి గురించి సంచలనమైనటువంటి విషయాలు బయటపెట్టాడు బోండా ఉమామహేశ్వరరావు. అన్నా క్యాంటీన్లు తీసేయడం వల్ల, అలాగే వారికి ఇస్తా అన్నటువంటి 300 రూపాయలు వైసీపీ నాయకులు ఎగ్గొట్టడం వల్లే సతీష్ అనేటువంటి యువకుడు ఆగ్రహంతో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశాడు అంటూ బోండా ఉమామహేశ్వరరావు గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అలాగే ఈ కేసులో నన్ను ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆయన వాపోయారు. ఏంటి మేడం, దీన్ని ఎలా చూడొచ్చు? దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు దాడిని ఖండిద్దామండి, అది ఎటువంటి దాడైనా. కాకపోతే కడుపు కాలి దాడి చేస్తే దాన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు వాళ్ళు వడ్డెర కులానికి చెందిన వాళ్ళు, వాళ్ళ అమ్మా నాన్నలు మాట్లాడుతున్నారు, వాళ్ళ నానమ్మ మాట్లాడారు, మనం చూసాం. ఏం మాట్లాడుతున్నారు? మాకు 300 రూపాయలు ఇస్తామన్నారండి, మంది ఇస్తామన్నారు పిల్లలకి, మాకు 200 ఇస్తామన్నారు ఆడవాళ్ళకి, మేము వెళ్ళాము, మాకు డబ్బులు ఇవ్వలేదు. సో కడుపు కాలటం ఒకటి. 2 అన్నా క్యాంటీన్లు. అసలు అన్నా క్యాంటీన్లు ఎందుకు పెట్టారండి? అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్లు వచ్చాయి. ఎవరికి? ఈ బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా ఈ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, పేదవాళ్ళు. వాళ్ళు మధ్యాహ్నం 12 అయ్యేసరికి ఒక 5 రూపాయలకి అన్నం దొరుకుతుందంటే అది ఎంత పెద్ద విషయం అండి. మీకు దీనికి ఉదాహరణ మనం తమిళనాడు తీసుకుందాం. జయలలిత గారు ఉండగా ఇది పెట్టారు, అమ్మ క్యాంటీన్లని పెట్టారు. ఆవిడ అమ్మ ఉనవు అంటే భోజనం అన్నమాట. అట్లా ఆవిడ పెట్టారు. తర్వాత మీరు ఇంకో గొప్ప విషయం ఏంటంటే, స్టాలిన్ గారిని ఈ విషయంలో మనం మెచ్చుకోవాలి. ఆవిడ చనిపోయాక ఆవిడ ఫోటో తీయలేదు, క్యాంటీన్లు కూడా తీయొద్దని చెప్పాడు. నాకు ఆవిడంటే చాలా రెస్పెక్ట్, ఆవిడ పేదల కోసం ఉంచారు, అలాంటి క్యాంటీన్లు తీయకూడదు అని. అది ఆ సంప్రదాయం అనొచ్చు, ఆ సంస్కృతి అనొచ్చు, మరొకటి అనొచ్చు, వాళ్ళకి అది ఉందండి తమిళనాడు వాళ్ళకి. మనకు కూడా ఉండేది. కర్మ కొద్దీ మనకి ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చాక అంటే ఈయనకి ఏమి సంస్కృతి సంప్రదాయాలు ఏం తెలుసని ఆంధ్రప్రదేశ్ గురించే తెలియదు. ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు ఏం తెలుస్తాయి? అసలు ఒక రాజకీయ నాయకుడు ఎంత హుందాగా ఉండాలి? అది నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రతిపక్ష నాయకుడితో ఉండే విధానం ఉంటుంది. ఈ విషయంలో ఎంజీఆర్ గారికి కరుణానిధికి ఎన్ని విభేదాలు ఉన్నా కూడా వాళ్ళు కూడా చాలా చక్కగా ఉండేవాళ్ళండి. అంటే మనం ఇవన్నీ తెలుసుకోవాలి, ఈ హిస్టరీ తెలుసుకోవాలి, రాజకీయాలు మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో తెలుసుకుంటే కొంచెం జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఈ పిల్లాడు ఒక కడుపు మంటతోటి పని చేశాడండి. దాన్ని మనం తప్పుగా చూడాలా, ఒప్పుగా చూడాలా? ఇప్పుడు ఆ పిల్లాడు శిక్షార్హుడు అవుతాడా, అవడా? నా దృష్టిలో అవడండి. ఎందుకంటే కడుపుకి మనం కష్టపడేది కడుపు కోసం, అన్నం కోసం, గుప్పెడు మెతుకుల కోసం. ఆ గుప్పెడు మెతుకుల కోసం ఆ పిల్లాడి కోపం వస్తే మాత్రం ఆ పిల్లాడిని శిక్షించకూడదు. అతని కర్మ కొద్దీ అతనే రాయి విసిరి ఉండొచ్చు. ఇప్పుడు కోపంలో మనం కూడా ఇంట్లో వస్తువులు విసరమండి. ఇప్పుడు అమ్మ మన ఏదో తిడుతుంది, ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు విసరరా? మాటకి చెప్తున్నా, నువ్వు తండ్రి లాంటి వాడు అనుకుంటున్నావు కదా, నువ్వు ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రానికి నేను అధినాయకుడిని అనుకుంటున్నావు కదా, నీ పిల్లాడి కోపం వచ్చి రాయి విసిరాడు, అబ్బా నీకు తగులుతున్నాను అనుకోవాలా. వాడేదో కోపంలో ఇలా రాయి తీసి విసిరాడు. అది గులకరాయి కావచ్చు, లేకపోతే కిందన పడున్న అదేంటది అక్కడ వేసే ఆ రాళ్ళు వేస్తారు కదా ఫుట్పాత్ మీద, ఆ రాయి మొక్క ఏదో అయి ఉండొచ్చు, కాదని అంటల్లా. కానీ నువ్వు పెద్ద మనసుతో అలాంటి పిల్లల్ని హింసించకూడదు. వాళ్ళు చిన్న పిల్లలు. వాళ్ళు బోండా ఉమ్మగారు అదే కదా చెప్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లాడు కడుపు మండి చేసి ఉంటాడు, నువ్వు నిజాలు బయటకు తీసుకురా. దానికోసం బోండా ఉమ్మగారి మీద ఈ నింద వేసి తెలుగుదేశం దీని వెనకాలుంది అని నువ్వు చిత్రించాలని ప్రయత్నించద్దు. నిజాలేంటో నువ్వు కమిటీ వేసి తేల్చుకో, నిజం నిగ్గు తేల్చు. అంతేగాని బోండా ఉమ్మ మీద వేసేసి అతను ఎవరు, ఇప్పుడు అక్కడ క్యాండిడేట్ ఎవరు, వెల్లంపల్లె, ఆ వెల్లంపల్లి గెలవడనే ఒక దుగ్ధతోటి ఇట్లాంటివన్నీ క్రియేట్ చేసి చీప్ ట్రిక్స్ అంటారు వీటిని. అవసరమా ఇవన్నీ? ఇప్పుడు నీ క్యాండిడేట్ గెలవడు, నీకు అక్కడ అమరావతి రైతులతో అక్కడ కష్టం ఉంది, నీకు రాజధాని ఇష్యూ ఉంది, నీకు ఎన్ని ఇష్యూలు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడలో నడిబొడ్డున ఇలా జరిగిందంటే, తాడేపల్లి నీ సెక్రటేరియట్ అక్కడే ఉంది. ఎవడైనా నమ్ముతాడండి? నవ్వడా? ప్రజలు నవ్వట్లా? ప్రజలు నమ్ముతున్నారా? ఇప్పుడు ఆ వడ్డెర అక్కడ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు తిట్టిపోతున్నారు. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు? మైనర్ పిల్లలు, వాళ్ళందరూ మంచి పిల్లలు.
ఏదో కడుపు కాలు ఏదో చేశారు వాళ్ళు, దానికోసం తీసుకెళ్లిపోయి ఎక్కడ పెట్టారో కూడా మాకు తెలియదు. మా పిల్లల్ని ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టారో. మీకు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇంకోటి జరుగుతున్న కొత్త విషయం ఏంటంటేనండి, ఇప్పుడు కేసులు ఎక్కడ పెడతారో తెలియదు, ఏ పోలీస్ స్టేషన్ లో కేసులు ఉంటాయో తెలియదు. మిమ్మల్ని తీసుకెళ్లేది ఒక చోటకి, మీ మీద కేసు ఉండేది ఇంకో చోట. ఆ పిల్లల్ని కొట్టి చంపేసినా దిక్కులేదు. మనకి ఎన్ని కేసులు లేవు, కోడికత్తి కేసు ఉంది మనకి, తర్వాత అతను ఎవరు ఇంకా చాలా మంది జరిగాయి కదా ఈయన హయాంలో, డాక్టర్ సుధాకరు, ఇలా చాలా మందిని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అనంతబాబు అనేవాడు కూడా ఎవరినో చంపేశాడు కదా వాళ్ళ డ్రైవర్ని, ఎస్సీని. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు బోండా ఉమ్మ గారు అడిగేది ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు, వీ వోంట్ లీవ్ దిస్. ఎందుకంటే మీరు కక్షపూర్తిగా చేయకండి, దీనికోసం ఎంత దూరం అయినా వెళ్తాం, విల్ ఫైట్ ఫర్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు కోడ్ వచ్చేసింది, రేపు వాళ్ళందరూ నామినేషన్లు వేయాల్సిన సందర్భంలో వాళ్ళు దీన్ని ఒక సీన్ గా క్రియేట్ చేశారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మీద ఒక చిన్న రాయి పడ్డం అనేది ఒక పెద్ద ఏదో ఒక బాంబు దాడి జరిగినట్టుగా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. నిజంగా బాంబు దాడి జరిగినా కూడా ప్రతిపక్షాలకు వీళ్ళు పట్టించుకోరు. కాబట్టి ఇప్పుడు ఉమా గారు చెప్పినట్టుగా ఉమా గారి మీదకి ఈ కేసు తీసుకురావాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను అని ఖచ్చితంగా చెప్తున్నారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా ఊరుకోరు. తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మా పార్టీ ఊరుకోదు, మీరు మా మీద నిందలు వేస్తే మీరు నిజాలు నెగ్గు తేల్చండి. ఇప్పుడు బోండా ఉమ్మ గారు చెప్తున్నది అదే. కాబట్టి ఇప్పుడు ఈ ఎవరు సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో అజిత్ నగర్ కి సంబంధించిన వడ్డరి పిల్లాడు, ఆ పిల్లాడి మీద చర్యలు తీసుకోకూడదు, నిజానిజాలు నెగ్గు తేల్చి ఆ పిల్లాడికి ఏ కష్టం ఉందో మీరు తీర్చండి, కేసులు పెట్టకండి. ప్లస్ ముఖ్యంగా తెలుగుదేశాన్ని అనకండి. ఇప్పుడు ప్రతిదానికి మనం ఎక్కడ ఏం జరిగినా ఆవ్యాసంలాగా తెలుగుదేశం దగ్గర వచ్చి ఆగితే అది బాగాలేదు. అది ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా డీజీపీని మార్చాలి, సిఎస్ని మార్చాలి. మనకి ఎక్కడికి వచ్చినా మనం అక్కడికే వస్తున్నాం. అర్థమైందా మీకు? కాబట్టి ఇప్పుడు బోండా ఉమ్మ గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి అండుకో ఈ కేసు ఏదైతే ఉందో దీంట్లో ఉండే నిజాలు నెగ్గు తేల్చి నిజంగా పిల్లలు ఎందుకు చేశారు, ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు పెద్ద మనసుతో క్షమించేసి దీని పెద్ద ఇష్యూ చేయకుండా సజావుగా ఎన్నికలు జరిగేలాగా చూడాలన్నది మనం కోరుకుందాం. ఆయన నిజంగా అంటే సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి నిజంగా అన్నా క్యాంటీన్ని తీసేసినందుకే కోపంతో జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి చేశాడా అంటే ఏం చెప్తారు మేడం? ఉండొచ్చండి. ఇప్పుడు అది చిన్న విషయం కాదు కదా, ఆకలి అనేది చిన్న విషయం కాదు. ఫస్ట్ 300 ఇవ్వలేదని ఒక కోపం. ఇప్పుడు వీళ్ళందరూ కూలీ నాలి చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము రోజు కూలీకి వెళ్తాం. అవును, రెక్కాడితే గానీ డొక్కాడిని కుటుంబాలు. మరి పేదరికంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాపం పెత్తందారుల మీద ఇప్పుడు కక్ష తీర్చుకోవటం కోసం ఈ అమాయక ప్రజల్ని బలి చేయడం బాగాలేదు కదండి. ఇప్పుడు వాళ్ళు ఓ 200 సంపాదించుకో, పోనీ 300 సంపాదించుకుంటారండి. 300 వాళ్ళు 5 రూపాయలకి అన్నం తింటే వాడు ఇంటికి రెంట్ కట్టుకుంటాడా, మరొకటి చేస్తాడా? నువ్వు ఇస్తావు డబ్బులు, నువ్వు ఇచ్చిన పథకాలన్నీ ఆ మగాడు సాయంకాలం తాగేసి ఇది అయిపోతున్నాడు, అంతే కదా. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి ఇప్పుడు బోండా ఉమ్మ చెప్పినట్టుగా అందులో నిజాలు నెగ్గు తెలిస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.